అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏపీ సిఐడి తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల్ని అరెస్టు జాప్యం వల్లే ఖాతాదారుల డబ్బులన్నీ పక్కదోవ పట్టాయని వ్యాఖ్యానించిన న్యాయస్థానం ఏపీ సిఐడి నిందితులకు అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. అగ్రిగోల్డ్ వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే దర్యాప్తు సంస్థ సిఐడి తీరుపైన హైకోర్టు నిప్పులు చెరిగింది. కేసు నమోదయ్యాక ఏడాది తర్వాత నిందితులను అరెస్టు చేయడం పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టులను ఈ సమయంలో అరెస్టు చేసిన తర్వాత నిందితులను వాళ్ళ ఖాతాలు జప్తు చేసిన సందర్భంలో కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంతకాలం కూడా వాళ్ళు ఖాతాదారుల నుంచి వసూలు చేసుకున్నంత డబ్బంతా కూడా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఇతర ఆస్తులను కూడబెట్టారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆ సిఐడి సంస్థ కానీ నిందితులకు ఒత్తాసు పలికిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రస్తుతం ఏదైతే వేలం ప్రక్రియకు సంబంధించి కమిటీ ఉందో ఆ కమిటీ నిర్వహణ ఖర్చుల కోసం 25 లక్షల రూపాయలు రిజిస్ట్రార్ పేరున జమ చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి బాధితులు ఉన్నారు. ఏం చెప్తారమ్మా? 20-30 లక్షల మంది బాధితులు 7,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. కానీ మీకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు? ఏమీ న్యాయం జరగలేదండి. మాది గుంటూరు యనమదల గ్రామము. నేను 8 లక్షల రూపాయలు వసూలు చేసి కట్టాను. అసలు ఇంతవరకు రూపాయి ఇయ్యలేదు. ప్రతి వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి ఎగబడి కొడుతున్నారు. నేను ఆ బాధ భరించలేక వచ్చి మా అన్నయ్య గారింట్లో హైదరాబాద్లో తలదాచుకున్నాను. ఈ డైరెక్టర్ల భార్యలకు కూడా సిగ్గు శరం మాన అభిమానాలు లేవు. వాళ్ళు మాలాంటి ఆడవాళ్లే మహిళలేను. మేము తల్లులవేను, వాళ్ళు తల్లులేను. మా బాధ ఎటువంటిదో వాళ్ళ భార్యలు కూడా అర్థం చేసుకొని భర్తలకు బుద్ధి చెప్పి చెప్పు తీసుకొట్టి ప్రజల డబ్బులు ఇప్పించాలని వాళ్ళ పిల్లలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం మేము ఏం సార్ సిఐడి వాళ్ళు 5 పట్టుకున్నాం అంటున్నారు. ఇంకా ఉన్నారు, మెయిన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టారు. వాళ్ళని కూడా పట్టుకొని విచారించేసి వాళ్ళ దగ్గర మాకు 10 నెలల క్రితం మీటింగ్ పెట్టిన రోజు 50,000 కోట్లు లిక్విడ్ పేమెంట్ ఉందన్నారు. మరి ఆ పేమెంట్ ఏమైంది? మాకు ఇవ్వాల్సిందంటే 7,000 కోట్లు. మరి 7,000 కోట్లు 43,000 కోట్లు ఉంటాయి కదా, అవి వాళ్ళు ఆడుకోవచ్చు కదా. మరి మా దగ్గరకు చేసిన కలెక్షన్ అంతా ఏం చేశారు? ఇవాళ రోజున అవి మింగేసి కూర్చోవాలి అని చెప్పేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మా కస్టమర్లు వచ్చేసి మా ఇళ్ళ మీద పడి వాళ్ళ ఇంట్లో కూడా ఉండలేదు. మేము ఏ ఫోన్ వచ్చినా కూడా భయం వేస్తుంది. ఏం అడుగుతారో ఏం చేస్తారో మేమేం సమాధానం చెప్పాలి అని చెప్పేసి. కనీసం మాకు ఇగో పలానా టైంలో ఇస్తాము, పలానా చిన్న పేమెంట్లన్నా ఇచ్చుకుంటా వస్తే మేము ధైర్యం పలానా సాటిస్తున్నారని మేము చెప్తాం. కానీ అది కూడా లేకుండా చేశారు. వాళ్ళు ఏం పన్నాకు మన్నుతున్నారో ఏం చేస్తున్నారు అనేది మాకైతే తెలియట్లేదు. కోర్టు దాకా వచ్చాం. కోర్టు వాళ్ళు ఇప్పటి వరకు న్యాయం చేశారు. కాబట్టి ఇంకా ఉన్న డైరెక్టర్లు కూడా పట్టుకొని ఆ ఆస్తులు ఏమేమి వేటి కింద మార్చుకున్నారో అవన్నీ కనిపెట్టుండి అవన్నీ. ఇవాళ హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలా జరిగింది విచారణ? ఈరోజు ఏదైతే లక్షల మంది బాధపడుతున్నారో అగ్రిగోల్డ్ బాధితులు, వారి తరపున ఈరోజు ఒక ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేసి విచారించడం జరిగింది. దాదాపుగా ఒక గంట సేపు విచారించడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే ఈ నిందితులు ఉన్నారో వారికి మీరు పూర్తిగా సహకరించారు. సంవత్సర కాలం నుండి మీరు అరెస్టు చేయకుండా కాలయాపన చేశారు కాబట్టి 10,000 కోట్ల టర్నోవర్ మరి ఉన్నటువంటి ఈ సంస్థ వచ్చేసి 22 బ్యాంక్ అకౌంట్లు చూపిస్తున్నారు. దాంట్లో కేవలం 6 లక్షల రూపాయల బ్యాలెన్స్ చూపిస్తున్నారంటే ఈ 1,000 కోట్ల రూపాయలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించారు. దానికి పూర్తిగా మీదే బాధ్యత అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీపీని మరి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వారి మీద. ఇది ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఈ నెల శుక్రవారం లోపు కనుక 25 లక్షల రూపాయలు జమ చేయకుండా మాకు సహకరించకపోతే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే మేము ఈ నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఆల్ ఇండియా అసోసియేషన్ తరఫున అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు మేము రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చాం. సో ఇది పూర్తిగా 100కు 100% సక్సెస్ అవుతుంది. ఇప్పటికే మా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా మా అగ్రిగోల్డ్ ఏజెంట్లు కావచ్చు, కస్టమర్లు కావచ్చు, పూర్తి స్పందన అనేది వస్తుంది. కాబట్టి ప్రభుత్వాల మీద మేము పూర్తి ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఇప్పటి వరకు అయితే సిఐడి కేవలం 5గురిని మాత్రమే అరెస్ట్ చేసింది. ఇంకా అరెస్ట్ చేయాల్సినటువంటి నిందితులు కూడా ఉన్నారు. వాళ్లను కూడా అరెస్టు చేయకుండా జాప్యం చేస్తుందనేటువంటి విషయాన్ని సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి మరి మరోవైపు ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఆందోళనకు అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ నెల 22 నుంచి కూడా ఆందోళన బాట పట్టబోతున్నారు. కాబట్టి వ్యవహారం చాలా సీరియస్గా ఉంది. హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. మరి బాధితులకు సరైనటువంటి న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. కెమెరామన్ ఎస్బి శ్రీనివాస్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.